ప్రైజ్ ద లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ఈ దినమందు మనం బైబిల్ గ్రంథంలోని మరొక జీవిత పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. అదేమిటంటే, మనం ఒకరిని తక్కువగా ఒకరిని ఎక్కువగా చూస్తుంటాం. అంటే వాళ్ళకున్న డబ్బును బట్టి కావచ్చు, వాళ్ళకున్న హోదాను బట్టి కావచ్చు, మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా విలువిస్తూ ఉంటాం. కొంతమంది అయితే క్యాస్ట్ ఫీలింగ్తో కూడా ఒకరిని తక్కువగా ఒకరిని ఎక్కువగా చూస్తూ ఉంటారు. కానీ మనం బైబిల్ గ్రంథంలో ఒక వచనం చదివినట్లయితే, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 21వ వచనం చదివినట్లయితే, పక్షపాతము చూపుట మంచిది కాదు అని సొలొమోను భక్తుడు మనకు ఒక గొప్ప బోధ చేస్తున్నాడు. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు నువ్వు వాళ్ళకంటే ఎక్కువ స్టేజ్లో ఉన్నావు కాబట్టి నువ్వు వాళ్ళని పక్షపాతంతో చూస్తుండొచ్చు, వాళ్ళని తక్కువ చేసి నువ్వు మాట్లాడుతుండొచ్చు. కానీ ఖచ్చితంగా నీకంటే తలదన్నేవాడు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారు. ఇప్పుడు ఎలాగైతే కొంత సామెత చెప్పుకుంటారు కదా, తాటిని తన్నేవాడు అంటే దాని తలదన్నేవాడు ఇంకొకటి ఉంటాడంట. అలాగే ఇప్పుడు నువ్వు వాడికంటే గొప్పవాడు కాబట్టి నువ్వు వాడి పట్ల పక్షపాతం చూపిస్తున్నావు. అది నీకంటే గొప్పవాడు నీ ఎడల పక్షపాతం చూపిస్తే అప్పుడు వచ్చే బాధ చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే, నువ్వు ఏం విత్తితే అదే కోసుకుంటావు. కాబట్టి ఏ ఒక్కరు కూడా పక్షపాతం లేకుండా అందరినీ సమానంగా చూస్తూ మనుషులందరినీ గౌరవిద్దాం. రేపటి దినమందు మరి యొక్క జీవిత పాఠంతో మీ ముందు ఉంటాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.